భరణి గారు ఎలిమినేట్ అవ్వడానికి మెయిన్ ఒకటే ఒక రీజన్ బాగా ఆ అతన్ని తగ్గించింది. అది దివ్య. దివ్య గనక దివ్యతో గనక భరణి గారు స్నేహం, ఫ్రెండ్షిప్ గనక చేయకుండా ఉన్నట్లయితే, ఆమెకు దూరంగా ఉన్నట్లయితే టాప్ 5 లో ఖచ్చితంగా ఉండేవాళ్ళు భరణి గారు. ఆమెని ఎప్పుడైతే క్లోజ్నెస్ పెంచుకోవడానికి ఆమె వచ్చిందో, ఈయనకి ఫస్ట్ ర్యాంకు నువ్వు టాప్ 1 లో ఉన్నావు అని చెప్పగానే ఇతను ఎందుకో పొంగిపోయి, ఆమె దగ్గర పొగడతలకి పొంగిపోయి ఆమె దగ్గరికి వెళ్ళిపోయి సరెండర్ అయినట్టు అయిపోయింది. దాన్ని అదే అలుసుగా తీసుకొని ఆమె కూడా భరణి గారి సైడే రావడం జరిగింది. అన్న 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 అంటూ మా అన్నను చూసుకున్నట్టుంది అన్నట్టుగా ఆమె చెప్పి ఒక రిలేషన్ బాండింగ్ అయితే ఏర్పరిచింది. ఒక దశలో తనుజ కూడా ఫీల్ అయిపోయింది, అసలు నన్ను పట్టించుకోవట్లేదు ఏంటి, నాన్న నన్ను పట్టించుకోవడం లేదేంటి అసలు అనే ఆ రకం ఫీల్ అయిపోయింది నిజంగా. అంటే అంతగా తనుజని అవాయిడ్ చేసి కంప్లీట్ గా దివ్య సైడ్ వెళ్ళిపోయాడు. అంటే దివ్య అంతగా తన సైడ్ ఉండేలా ఆ మాటలు కావచ్చు, ఆమె చెప్పే తీరు కావచ్చు, వాటన్నిటి కూడా అరే పాయింట్స్ భలే చెప్తుంది దివ్య, అది ఏదో ఒక రకంగా అయితే మొత్తానికి దివ్య దగ్గర నిలిపాడు. కానీ ఎప్పుడైతే తన మిస్టేక్ తెలుసుకుందో, దివ్య ఎప్పుడైతే సతాయిస్తుంది, ఎప్పుడైతే ఎమోషనల్ గా తనని బ్లాక్ మెయిల్ చేస్తుంది అనేది ఎప్పుడైతే అర్థమైందో, అప్పుడు దివ్య నుంచి ఇటు సైడ్ రావాలని ప్రయత్నించింది కానీ రాలేకపోయాడు. ఎప్పుడు బలంగా నేను దివ్య నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అని అనుకున్నా కూడా అసలు అది అవ్వలే. ఆయన ఎప్పుడు బలంగా వెళ్ళాలరా ఏదో ఒకటి చేసి అని ప్రయత్నించిండు కొన్నిసార్లు. కానీ వెంటనే ఏ రేంజ్ లో అంటే హౌస్ మొత్తం పిక్కటిల్లేలా పక్కన ఎవరు ఉండరు అనేది తెలియ, అసలు ఎవరైనా ఉండని పక్కన నిర్మొహమాటంగా భరణి గారిని బ్లేమ్ చేయడం కోసం ఎమోషనల్ గా ఏడ్చేది. పక్కనున్న వాళ్ళు కూడా ఎందుకు ఏడుస్తుంది అని అడిగితే కూడా భరణి గారు ఏం చెప్పలేని పరిస్థితి. ఏమో నేనేమనలేదు కానీ ఆయన చెప్పలేని పరిస్థితి. ఆ అమ్మాయి అలా అలా చేసేది, ఏం చేయలేని పరిస్థితి. ఆయన బయటికి వెళ్ళలేకపోయిండు, ఆ నుంచి బయటికి పిక్కోలేకపోయిండు ఒక రకంగా చెప్పాలంటే. మెయిన్ రీజన్ నిజంగా మీకు కూడా ఇదే అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఇది ఫాల్స్ నేను చెప్పేది అనిపిస్తే డిస్లైక్ చేయండి. నేను చెప్పేది కరెక్ట్ అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇది 100%. ఎందుకంటే అయ్యో పాపం అనిపిస్తుంది అతను వెళ్ళిపోవడం అస్సలు కాదు. కానీ శ్రీజ విషయంలో కూడా అదే. కొంతమంది కామెంట్స్ ఏం పెడుతున్నారంటే కర్మ ఈజ్ బ్యాక్ అనే విధంగా పెడుతున్నారు. ఏమో శ్రీజని అలా లాగడం అది కూడా తప్పే 100%. ఆ అమ్మాయికి సారీ చెప్పకపోవడం కూడా చాలా తప్పు. తర్వాతకైనా వెళ్ళి చెప్పుంటే బాగుండేది, అది మిస్టేకే. ఏదేమైనా సరే మొత్తానికి దివ్య గనక రాకుండా ఉంటే తన దగ్గరికి, ఇతను ఆమె దగ్గరికి వెళ్ళి కనెక్ట్ కాకపోతే 100% ఉండేవారు. కానీ ఏమో ఒక్కొక్కసారి ఆలోచిస్తే నిజమైన కర్మ ఈజ్ బ్యాక్. శ్రీజ విషయంలో జరిగింది, ఇతని విషయంలో కూడా జరిగిందా అని అనిపిస్తుంది. ఎనీవే మీకు గనక దివ్య వల్లనే, దివ్య లేకుండా ఉంటే భరణి గారు వేరేలా ఉండేది అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. లేదు దివ్య ఏం చేసిందిరా బాబు, దివ్య మంచిగానే ఉంది, ఆయన ఖరాబ్ చేసుకున్నాట అంటే డిస్లైక్ చేయండి. అంతే నేను చెప్పదలుచుకుంది.